పని చేసుకుంటూ 3 నెలలు జీతాలు రాకపోతే పెద్ద పండుగ దసరా పండుగ, పెద్దరామాస పెద్ద పండుగ మన హిందువులకి. ఇంతవరకు జీతాలు రాకపోతే వాళ్ళ కోసం ఏం తినాలి? ఈ కార్యదర్శులకు జీతాలు లేవు, వాళ్ళు వడ్డీలకు తెచ్చిన డీడీకి ఆధార పైసలు లేవు. మేము ప్రభుత్వం నడుపుతున్నాం అంటున్నాం. ఏ ప్రభుత్వం నడుపుతున్నారు మీరు? కొంచెం అన్నీ అనిపిస్తుందా మీకు? అందు గురించి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. ఖచ్చితంగా ఇవన్నీ తొందరలోనే సాగు చేయకపోతే బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఎంపీఓ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముట్టడిస్తామని ఈ సంబంధంగా తెలియజేస్తున్నారు. లక్షల మంది తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటూ కోచింగ్లో తిప్పిస్తుంటే మీకేం కనపడతలేవు. నేను రైతులని ఒకసారి చెప్పుకుంటావు, పోలీస్ పటేల్ కొడుకునని ఒకసారి చెప్పుకుంటావు, మా తాత ముత్తాతలు 2000 ఎకరాల పొలం ఉందని చెప్పుకుంటావు. అన్ని చెప్పుకున్న దాంట్లో పనితనం ఈ దాంట్లో ఇంత కూడా లేదు. చేత కాకపోతే రాజీనామా చేయి. ఎక్కడ ఏం చేస్తున్నారయ్యా? మీ మంత్రులు కేంద్రం నుండి 1,40,000 కోట్ల రూపాయల పర్యాటక కేంద్రానికి తెస్తే సోమశీలకు కేవలం 65 కోట్లు కేటాయిస్తే ఎక్కడ చేశారయ్యా? సోమశీల పుష్కరాల ఘాట్ల మీద సముద్రం అవుతుంది. పాములు తేలు వచ్చిన పర్యాటకులు తూని పిలుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి మీరు. దాని మొదలుపండి. 100 మంది స్నానాలు చేయడానికి వస్తే కృష్ణానది పక్కన వేస్ట్ గడ్డి పెరిగింది. దాని మీద ఏమైనా ఉందో చూతో పాటు మీరు తిరుగుడం కాదు. మంత్రి గారు, మేము క్లియర్గా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా అది కూర్చేయండి, లేకపోతే కట్టండి. అవతల స్నానాలు చేయడానికి పోతే ఇద్దరు రోడ్డు మీద పోతే కూడా కనపడతలేదు. ఎవరు మునిగిపోతారు, ఎవరు తెలియపోతారు అని ఏం చేసావయ్యా? నువ్వు దేవాలయాలు కట్టావు, వాసన పోటీ అది పీడి పెట్టావు, ఒకటి పుష్కరాల కాడ కట్టావు, అది పీడి పెట్టావు. కేంద్రం వచ్చిన డబ్బులతోటి రాష్ట్రం నుండి నీవేం తెచ్చో చూపించాలి. అందుకు నేను ఖచ్చితంగా మనవి చేస్తున్నా. ఖచ్చితంగా గ్రామ పంచాయతీల వర్కర్స్ జీతాలు ఖచ్చితంగా పండుగలోపు చెల్లిస్తేనే సరే, లేకపోతే మీ భర్తలు ఖచ్చితంగా పడతాము. అరే బీదవాళ్ళు గ్రామ పంచాయతీల్లో ఒక్క పని కాకుండా ఎక్కడ కూడా 6 గ్యారెంటీల్లో ఒక ఫ్రీ బస్సు పెట్టాం, ఒకటి రైతు బంధు తెగినావు, ఒకటి 3 ఎకరాల కాడికి రైతు బంధు వేసినావు, మొన్న 10 ఎకరాల కాడికి రైతు బంధు వేసినావు. పోయిన ప్రభుత్వం 600 ఎకరాలు 700 ఎకరాలు భూమి ఉన్నా రైతు బంధు వచ్చింది. ఆ అమౌంట్ ఎక్కడ పోయింది? ఈ మిగిలిన బడ్జెట్ 600-700 ఎకరాల భూములకు పోయిన ప్రభుత్వం రైతు బంధు వేస్తుండగా ఆ అమౌంట్ ఎక్కడ పోయింది? మీరు పంచుకోవడం అవుతుందా, లేకపోతే పైకి ఏమైనా పంపుతుందా? ఒక్కటి కూడా గ్రామ పంచాయతీలకు జీతాలు లేని స్థితిలో కూడా మీరున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున, మీరు ఇలాగ చేస్తే యూత్ ఖచ్చితంగా ఉద్యోగాలు లేక అరగోసపడుతున్నారు. డిఎస్సి కానీ పోలీసు కానీ ఉద్యోగాలు ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఎమ్మడి ఖచ్చితంగా కొట్టే రోజులు వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నా. నమస్కారం అందరికీ. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఎన్నికలు పెట్టగా గ్రామాల్లో పరిశుద్ధ కార్మికులకు జీతాలు లేక, డీజిళ్లకు పైసలు లేక, బీసింగ్ పోరడం చల్లడానికి కానీ, పొగ బిజినెస్ పెట్టడానికి కానీ డబ్బులు లేక గ్రామాల్లో జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్లు చాలా ఎక్కువ శాతం రావడం వలన ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకుండా గ్రామ పంచాయతీలో చాలా వర్కర్స్ చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు 3 నెలల ఇప్పటికి జీతాలు లేక గ్రామ సెక్రటరీలు వాళ్ళేమో వడ్డీలకు తీసుకొచ్చి
కంపల్సరీ ట్రాక్టర్ నడవాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అని వడ్డీలో తీసుకొచ్చి ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టగా అవి అట్లా ఆగిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంచెమన్నా సిగ్గుండాలి. ఇప్పటికీ 22 నెలలు కావస్తున్నా ఇంతవరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టక రాష్ట్రంలో 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయక రైతులకు యూరియా సరఫరా ఇయ్యక రైతులను పెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు తెచ్చుకోవాలని నేను మనవి చేస్తున్నాను.